ओम शांति। మాతేశ్వరి जी के అన్మోల్ మహావాక్య మాతేశ్వరి మమ్మ యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలు విందాం। याद का संबंध है ज्ञान से, ज्ञान के बिना याद यथार्थ नहीं रह सकती। తలంపు జ్ఞానముతో సంబంధం ఉన్నది। జ్ఞానము లేకుండా యథార్థమైనటువంటి తలంపు చేయలేము। पहले पहले मनुष्य को अपनी सुखी जीवन बनाने के लिए कौन सी मुख्य पॉइंट बुद्धि में रखनी चाहिए। మొదట మనుషులు వాళ్ళ జీవనాన్ని సుఖంగా చేసుకునే దానికోసం ముఖ్యంగా ఏ పాయింట్ బుద్ధిలో ఉంచుకోవాలి। पहले तो एक मुख्य बात समझनी है, जिस परमात्मा बाप की हम संतान है, उस बाप की याद में हर समय శ్వాస శ్వాస ఉపస్థితి రహే। మొదట ముఖ్యంగా ఇది తెలుసుకోవాలి, ఏ తండ్రి సంతానము పరమాత్మ తండ్రి సంతానం మనమైనాము, ఆ తండ్రి తలంపులో ప్రతి సమయము ప్రతి శ్వాస మనము ఉండాలి। उस अभ्यास में रहने की पूरी रीति से कोशिश करना। తండ్రి తలంపులో ఉండే అభ్యాసము పూర్తిగా మనము प्रयत्न చేయాలి। श्वास श्वास का मतलब है लगातार बुद्धि योग लगाए रहे। శ్వాస శ్వాస తండ్రి తలంపులో అంటే మనము బుద్ధి ఎప్పుడు కూడా బాబా దగ్గరే ఉండాలి। जिसको निरंतर योग अटूट अजप जप याद कहा जाता है। దీనికే నిరంతర యోగము అంటారు, అజప జపము అని కూడా అంటారు। कोई मुख से जपने वाली याद नहीं है। అజప జపము అంటే ఇక్కడ నోటి నుంచి జపించేటటువంటిది కాదు। నా కోయి మూర్తి సామ్నే రఖ్ ఉస్కో ధ్యాన్ కర్నా హై। ఏదైనా మూర్తిని ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేసేది కాదు। బుద్ధి యోగ్ ద్వారా యాద్ కర్నీ హై। బుద్ధి ద్వారా తండ్రి తలంపు చేయాలి। అబ్ वो याद भी निरंतर तब रह सकेगा जब परमात्मा का पूरा परिचय हो। అయితే పరమాత్మ జతలో పూర్తి తలంపు ఎప్పుడు ఉంటుంది అంటే నిరంతరము పరమాత్మ యొక్క పూర్తి పరిచయం తెలిసి ఉండాలి। తబిహి ధ్యాన్ పూర్ణ లగ సకేగా, అప్పుడే వాళ్ళకి పూర్తిగా తండ్రి తలంపు ఉంటుంది। परमात्मा तो गीता में साफ कहते हैं, ना मैं ध्यान से ना जप से मिलता हूँ और ना मेरी सूरत को सामने रख उनको ध्यान करना है। ते పరమాత్మ గీతలో చెప్పినారు, నేను ధ్యానము ద్వారా జపము ద్వారా మనుషులకి దొరకడు। భగవంతుని రూపాన్ని ఎదురుగా పెట్టుకొని ధ్యానం చేసేది కాదు। జ్ఞాన యోగ ద్వారా పరమాత్మకు పానా హై। జ్ఞాన యోగాల ద్వారా పరమాత్ముని పొందాలి। ఇస్లియే పెహలే చాయే జ్ఞాన్, మొదట జ్ఞానం ఉండాలి। జ్ఞాన్ బిగర్ యాద్ కాయం రహ్ నహీ సకేగా, జ్ఞానము లేకుండా యోగం అనేది సదా ఉండదు। యాద్ కా తైలూక్ హై జ్ఞాన్ సే, తలంపు జ్ఞానము ద్వారానే కలుగుతుంది। ज्ञान से चाहे मन से कल्पना करे व बैठकर दर्शन करे, अगर उसी देखी हुई चीज़ को भी पहले ज्ञान होगा तभी योग और ध्यान ठीक लग सकेगा। అంటే జ్ఞానము ద్వారానే, అంటే మనస్సు ద్వారా కల్పన చేసుకోండి లేదా దర్శనం చేసుకోండి। ఒకసారి చూసిన వస్తువుని మొదట జ్ఞానం ఉన్నది అనుకోండి, అప్పుడు యోగము కరెక్ట్గా ఉంటుంది। इसलिए परमात्मा कहते हैं, मैं कौन हूँ, मेरा साथ कैसे योग लगाना है, उसका भी ज्ञान चाहिए। అందుకే తండ్రి చెప్తూ ఉన్నారు, భగవంతుడు ఎవరు, భగవంతునితో ఎట్లా యోగం ఉండాలి అది తెలుసుకోవాలి అన్నా కూడా జ్ఞానం ఉండాలి। జ్ఞాन के लिए फिर पहले संग चाहिए। జ్ఞానము కోసం మొదట స్నేహం ఉండాలి। अब ये सब ज्ञान की पॉइंट्स बुद्धि में धारण करनी है।
బుద్ధిలో ఈ జ్ఞాన పాయింట్స్ అన్నీ కూడా ధారణ చేసుకోవాలి. తబహి యోగ్ టీక్ లగ్ సకేగా, అప్పుడే మనకి యోగము కరెక్ట్గా ఉంటుంది. సృష్టికి ఆది కైసీ హోగి, సృష్టి ఆదిలో ఎట్లా ఉంటుంది. మనుష్య పూస్తే హై కి పరమాత్మానే సృష్టి కైసే రచే, మనుషులు అడుగుతారు పరమాత్ముడు సృష్టిని ఎట్లా రచించినారు. आदि में कौन सा मनुष्य रचा, अब उसका नाम रूप समझना चाहिए. ఆదిలో ఎట్లా మానవ రచన జరిగింది, వాళ్ళ నామరూపాలు తెలుసుకోవాలని కోరుకుంటారు. अब उस पर उनको समझाया जाता है कि परमात्मा ने सृष्टि की आदि ब्रह्मा तन से की ही, पहला आदमी ब्रह्मा रचा है. వాళ్ళకి ఇదే చెప్పండి, పరమాత్మ సృష్టి ఆదిలో మొట్టమొదట బ్రహ్మ శరీరం ద్వారానే చేస్తారు, మొదట బ్రహ్మను రచిస్తారు. तो परमात्मा ने सृष्टि की आदि की है, तो अवश्य परमात्मा ने भी इस सृष्टि में अपना पार्ट बजाया. परमात्मा సృష్టి ఆది తప్పనిసరిగా ఈ సృష్టిలో తన పాత్ర చేసినారు. कैसे पार्ट बजाया, ये पात्र चेसिनारू. पहले तो परमात्मा ने सृष्टि का रचा, उसमें भी पहला ब्रह्मा को रचा, तो गोया पहला ब्रह्मा की आत्मा पवित्र हुई, वही जाकर श्री कृष्ण बने. परमात्मा सृष्टि रचिंचिनारू, మొదట బ్రహ్మను రచిస్తారు, బ్రహ్మ ఆత్మ పవిత్రమైపోతుంది, వాళ్ళే పోయి కృష్ణునిగా జన్మ తీసుకుంటారు. उसी तन द्वारा फिर देवी देवताओं की सृष्टि की स्थापना की, వాళ్ళ ద్వారానే దేవీ దేవతా సృష్టి స్థాపన అవుతుంది. तो दैवी सृष्टि की रचना ब्रह्मा तन द्वारा हुई कराई, దైవీ సృష్టి రచన బ్రహ్మ శరీరం ద్వారానే జరుగుతుంది. तो देवी देवताओं का आदि पिता ठहरा ब्रह्मा, కాబట్టి దేవీ దేవతలకు ఆది పిత బ్రహ్మ అయినారు. ब्रह्मा सो श्री कृष्णा बनता है, वही श्री कृष्णा का फिर अंत का जन्म ब्रह्मा है. ब्रह्मने श्री कृष्ण अवतार, आ श्री कृष्णुडे अंतिम जन्मलो ब्रह्मा अवतार. अब ऐसे ही सृष्टि का नियम चलता आता है. अब वही आत्मा सुख का पार्ट पूरा कर दुख के पार्ट में आती है. ఇదే సృష్టి నియమము నడుస్తూ ఉంటుంది. అదే ఆత్మ మళ్ళీ సుఖము పూర్తి చేసుకొని దుఃఖము యొక్క పార్ట్ చేస్తారు. तो रजो तमो अवस्था पास्कर फिर शूद्र से ब्राह्मण बनती है. రజో తమో స్థితిని కూడా దాటుకొని శూద్రులు అయిపోతారు, మళ్ళీ బ్రాహ్మణ అవుతారు. तो हम है ब्रह्मा वंशी सो शिव वंशी सच्चे ब्राह्मण, మనమైనాము బ్రహ్మ వంశీలము, शिव वंशीलमु सत्यమైన ब्राह्मण అయినాము. ब्रह्मा वंशी उसको कहते हैं जो ब्रह्मा के द्वारा अविनाशी ज्ञान लेकर पवित्र बनते हैं. బ్రహ్మ వంశీలు వాళ్ళకే చెప్తారు, బ్రహ్మ ద్వారా అవినాశి జ్ఞానాన్ని తీసుకొని పవిత్రమవుతారు. ओम शब्द का यथार्थ अर्थ, जब हम ओम शांति शब्द कहते हैं, पहले ओम शब्द के अर्थ को पूर्ण रीति समझना है. ఓం శాంతి అనని చెప్తూ ఉంటాము. మొట్టమొదట ఓం అనే శబ్దానికి పూర్తి అర్థం ఏమిటి తెలుసుకోవాలి. अगर कोई से पूछा जाए ओम का अर्थ क्या है, तो वो लोग ओम का अर्थ बहुत ही लंबा चौड़ा सुनाते. ఎవరినైనా మీరు ప్రశ్నించండి ఓం అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే వాళ్ళు చాలా పెద్దగా చెప్తారు. ఓం అంటే అది ఇది అని చెప్తారు. ओम का अर्थ ओंकार बड़े आवाज़ से सुनाते हैं. ओम पर फिर लंबा चौड़ा शास्त्र बना देते. ओम अने शब्दानिकी వాళ్ళు ఓంకారం పెద్దగా చెప్తారు. ఓం అనేటటువంటి శబ్దానికి వాళ్ళు చాలా పెద్ద శాస్త్రాలే తయారు చేస్తున్నారు. परंतु वास्तव में ओम का अर्थ कोई लंबा चौड़ा नहीं. అయితే వాస్తవానికి ఓం అనేటటువంటి శబ్దానికి అర్థము
అంత పెద్దగా లేదు. अपने को तो स्वयं परमात्मा ओम का अर्थ बहुत ही सरल सहज समझाते हैं. ఓం అనే శబ్దానికి స్వయం పరమాత్ముడు దాని అర్థము చాలా సరళంగా సహజంగా తెలిపిస్తూ ఉన్నారు. ఓం కా అర్థ హై మై ఆత్మా హూ. ఓం అంటేనే నేను ఆత్మ అయినాను. మేరా అసలీ ధర్మం శాంతి స్వరూప్ హై. నా అసలైన ధర్మము శాంతి స్వరూపమైంది. అవి ఇసు ఓం కే అర్థ మే ఉపస్థిత రహనా హై. ఈ ఓం అనేటటువంటి అర్థాన్ని లో మనం స్థితం అవ్వాలి. ఓం కా అర్థ మై ఆత్మ పరమాత్మకి సంతాన్ హూ. ఓం అంటే నేను ఆత్మ పరమాత్మ యొక్క సంతానమైనాను. मुख्य बात यह हुई कि ओम के अर्थ में सिर्फ टिकना है. ముఖ్యమైన విషయం ఇదే అయింది. ఓం అనే శబ్దానికి అర్థం ఏమిటి? స్థితం అవ్వాలి. ముఖ్ సే ఓం కా ఉచ్చారణ కర్నేకి జరూరత్ నహీ. నోటి నుంచి ఓంకారము ఓం అని ఉచ్చరించాల్సిన అవసరమే లేదు. ఏతో బుద్ధి మే నిశ్చయ రక్కర్ చల్నా హై. ఇది బుద్ధిలో నిశ్చయం చేసుకుని నడవాలి. ఓం కా జో అర్థ హై ఉస్ స్వరూప్ మే స్థిత రహనా హై. ఓం అనే శబ్దానికి అర్థం ఏదైతే ఉందో ఆ స్వరూపంలో స్థితం అవ్వాలి. బాకీ వహ్ లోగ్ బల ఓం కా అర్థ సునాతే హై మగర్ ఉస్ స్వరూప్ మే స్థిత నహీ రహతే హై. అయితే అక్కడ భక్తిలో ఓం అనేటటువంటి శబ్దానికి అర్థం చెప్తారు, అయితే వాళ్ళు ఆ స్వరూపంలో స్థితం కారు. హమ్తో ఓం కా స్వరూప్ జాన్తే హై. మనం ఓం శబ్దానికి అర్థం ఏదైతే ఉందో ఆ స్వరూపంలో ఉంటాము. ఆ స్వరూపాన్ని తెలుసుకున్నాము, ఆ స్వరూపంలో స్థితం అవుతాము. హమ్ యహీ భీ జాన్తే హై కి పరమాత్మా బీజ్ రూప్ హై और इस बीज रूप परमात्मा ने इस सारे झाड़ को कैसे रचा हुआ है उसकी सारी नॉलेज हमें अभी मिल रही है. ఇది కూడా మనకి తెలుసు. పరమాత్మ బీజ రూపులైనారు. ఆ బీజరూప పరమాత్మ ఈ కల్ప వృక్షాన్ని ఎట్లా రచించినారో ఆ జ్ఞానమంతా ఇప్పుడు మనకి తెలిసిపోయింది. అచ్చా, ఓం శాంతి.